ఫ్రెండ్స్, ఇలాంటి అమేజింగ్ థంబ్నెయిల్స్ మీ మొబైల్ ద్వారానే ఏఐ టూల్స్ యూస్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఈజీగా మీకు చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలో. ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఛానల్ స్టోరీ ఛానల్ లేదా హిస్టరీ ఛానల్ ఉంటే దానికోసం ఫస్ట్ మనం వీడియోస్ జనరేట్ చేయడం కోసం మనకు స్టోరీ అవసరం. సో మనకు స్టోరీ కావాలంటే మనం చాట్ జీపీటీ ద్వారా ఇలా మనం ఈజీగా ప్రాంప్ట్స్ రాసి ఎలాంటి స్టోరీస్ కావాలన్నా జనరేట్ చేసుకోవచ్చు. లైక్ మనం మోరల్ స్టోరీస్, అడ్వెంచరస్, ఫన్నీ, హర్రర్ ఎలాంటి స్టోరీస్ అయినా ఇక్కడ నుండి మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఈజీగా నేను ఇలా ఎగ్జాంపుల్ కోసం ఒక ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. గివ్ మీ ఏ అడ్వెంచరస్ మోరల్ స్టోరీ ఇన్ తెలుగు ఫర్ మై యూట్యూబ్ వీడియో. సో అలాగే మీ స్టోరీ వీడియో డ్యూరేషన్ ఎంత కావాలో కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి నేను రాసి చూపిస్తాను. ద వీడియో లెంత్ ఇస్ 10 minutes. మీరైతే 20 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour ఎంతైనా రాసుకోవచ్చు. తర్వాత జనరేట్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఫ్యూ సెకండ్స్లోనే మనకు స్టోరీ అయితే జనరేట్ అయ్యింది. మీకు తెలుగులో స్టోరీ అవసరం కాబట్టి తెలుగు అని రాయండి ఎప్పుడైనా మీరు ప్రాంప్ట్ రాసేటప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టోరీకి మీరు సీన్ బై సీన్స్ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం మీకు ప్రాంప్ట్స్ రాయడం రావకపోవచ్చు. సో ఇందుకోసం కూడా మనం ఇక్కడ నుండే సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా ఇక్కడ నుండి మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ గివ్ విజువల్స్ ఫర్ ది స్టోరీ సీన్ బై సీన్ అని ఇక్కడ మనం సెర్చ్ చేస్తే చాలు. సో మనకు ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, సీన్ బై సీన్ మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే చాట్ జీపీటీ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఇమేజ్ ప్రాంప్ట్ని ఈజీగా ఇక్కడ నుండి కాపీ చేసుకొని ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడున్న ఫస్ట్ ప్రాంప్ట్ని నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను. ప్రాంప్ట్స్ కాపీ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బార్లో మైక్రోసాఫ్ట్ డిజైనర్ అని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారానే మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ అని ఒక బార్ షో అవుతుంది. ఇందులోనే మనం కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సైజ్లో ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి, వైడ్. అప్పుడే మనకు యూట్యూబ్ వీడియో రేషియోలో ఇక్కడ ఇమేజెస్ వస్తాయి. సో చూడండి, స్టోరీ ప్రకారంగా మనకు ఇమేజ్ జనరేట్ అయింది. ఇమేజ్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇలా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ ఇలానే సీన్ బై సీన్ మనకు ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అయ్యాయి కదా, ఆ ప్రాంప్ట్స్ ఇక్కడ పేస్ట్ చేసి ఇమేజెస్ జనరేట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు థంబ్నెయిల్ కావాలి ఫ్రెండ్స్. ఏదైతే మనం స్టోరీ లేదా స్క్రిప్ట్ జనరేట్ చేస్తామో దానికి వీళ్ళు టైటిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదే టైటిల్ మన థంబ్నెయిల్ కోసం ఇక్కడ మనం ప్రాంప్ట్ బార్లో ఆ టైటిల్ నేమ్ రాసి యూస్ చేసుకోవచ్చు. స్టోరీలో కథ పేరు వీళ్ళు మెన్షన్ చేసింటారు, ఆ నేమే మీరు ఇక్కడ ప్రాంప్ట్ బార్లో రాయాలి. సో నేను రాసి చూపిస్తాను. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ బార్లో జనరేట్ థంబ్నెయిల్ ప్రాంప్ట్ ఫర్ ది స్టోరీ విత్ టైటిల్ అడవి రాముడు అని. సో మీ టైటిల్ ఏది ఉంటే అది రాసుకోండి. నేనైతే జస్ట్ ఇట్లా అడవి రాముడు అని రాస్తున్నాను. రాసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, థంబ్నెయిల్ కోసం మనకి ప్రాంప్ట్ అయితే జనరేట్ అయింది. ఈ ప్రాంప్ట్ని మనం కాపీ చేసుకుందాం. సో ప్రాంప్ట్ మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత తిరిగి మనం మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఏఐలోకి వెళ్దాం. సో ఇక్కడ మళ్ళీ మనం డిస్క్రిప్షన్లో ఏదైతే మనం లింక్ కాపీ చేసామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు థంబ్నెయిల్ అయితే జనరేట్ అయింది. ఎంతో క్లియర్గా ఉంది కదా. సో మనం ఫోటో మీద క్లిక్ చేసి ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలానే కాకుండా మీరు ఓన్గా అయినా ప్రాంప్ట్స్ రాసి మనం థంబ్నెయిల్ని ఇక్కడ నుండి జనరేట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా నేను ఒక స్టోరీ కోసం ఒక ప్రాంప్ట్ నేను రాస్తాను. సో ఇలా నేను ఏ ఇమేజ్ విత్ సినిమాటిక్ ఎఫెక్ట్ అని రాసి టైటిల్ విత్ స్టైలిష్ లెటర్స్ జాదూ నగరం అని రాసి తర్వాత ఇందులో ఉన్న క్యారెక్టర్స్ రాశాను. తర్వాత నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా సినిమాటిక్ ఎఫెక్ట్లో మనకైతే ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి నేను ఇంకో థంబ్నెయిల్ క్రియేట్ చేస్తాను సినిమాటిక్ ఎఫెక్ట్లో. సో ఇక్కడ నేను నాకు కావాల్సిన ప్రాంప్ట్ అయితే ఇక్కడ రాసుకున్నాను.
రాసుకున్న తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మూవీకి ఎలా అయితే పోస్టర్ ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ జనరేట్ అయింది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఇమేజెస్ జనరేట్ చేసి థంబ్నెయిల్ పైన తెలుగులో టైటిల్ రాద్దాం. సో ఎగ్జాంపుల్ కోసం నేను ఒక హిస్టరీ టైప్ బ్యాటిల్లా క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నుండి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తాను. ఇందులో అయితే ఎలాంటి టైటిల్ అయితే లేదు. ఇప్పుడు మనం దీని మీద టైటిల్ రాయాలి. అలాగే ఇంకో ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇదైతే మనకు టెక్ ఛానల్స్ వారి కోసం ఇలా నేను రాస్తున్నాను. ఎవరైతే అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారో, టెక్ వీడియోస్, ఏఐ వీడియోస్ వాళ్ళందరి కోసం. సో ఇలా మనం రాసుకున్న తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ అబ్బాయి ఐఫోన్ని అన్బాక్సింగ్ చేస్తున్నట్లు నేను ఇక్కడ రాశాను. ఎగ్జాక్ట్లీ అలాగే ఇక్కడ ఇమేజ్ ప్రొవైడ్ చేశారు. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఈ ఇమేజ్లో ఉన్న అబ్బాయి ఫేస్ని మన ఫేస్లా ఫేస్ స్వాప్ చేద్దాం. సో దీనికోసం మనం ఫేస్ స్వాప్ ఏఐ అని గూగుల్లో సెర్చ్ చేద్దాం. ఇందులో చాలా టూల్స్ ఉన్నాయి, మీరు ఏదైనా యూస్ చేసుకోండి. నేనైతే ఇది ఫేస్ స్వాపర్ యూస్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత యాడ్ ఫేస్ ఇమేజ్లో మీ ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే మీ ఒరిజినల్ ఫొటోస్ ఉంటాయో ఆ ఫోటోని అప్లోడ్ చేయండి. ఇక్కడ నేను నా ఫోటో అప్లోడ్ చేశాను. తర్వాత కింద వచ్చేసి మనం డౌన్లోడ్ చేసిన ఏ ఇమేజ్ని అప్లోడ్ చేద్దాం. తర్వాత అప్లోడ్ అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది ఫేస్ స్వాప్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నా ఫేస్లోకి ఇక్కడ కన్వర్ట్ అయింది. సో దీన్ని మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ప్లేస్టోర్ నుండి పిక్సెల్ ల్యాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ రేషియో వచ్చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేసి ఇమేజ్ని ఇక్కడ ఇన్పుట్ చేసుకోండి. సో ఇమేజ్ని నేను ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇమేజ్ని రేషియోకి సెట్ అయ్యేటట్లు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీరు ఇక్కడ కలర్ ఫిల్టర్స్ ఉంటాయి. దీంట్లో మీరు బ్రైట్నెస్, అలాగే కలర్, శాచురేషన్ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్, హ్యూ ఒకవేళ మీకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు మనం ఈ థంబ్నెయిల్కి తెలుగులో టైటిల్ రాయాలి. ఇందుకోసం ఒక వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ వెబ్సైట్ని మీరు క్రోమ్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఇలా వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మీరు టైటిల్ రాయాలనుకుంటున్నారో ఆ టైటిల్ని మీరు ఇలా తెలుగులో రాసుకోండి. నేనైతే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక టైటిల్ రాస్తాను, విరాట్ అని. టైటిల్ రాసిన తర్వాత సెలెక్ట్ ఏ ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీకు ఇందులో ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇందులో ఒక ఫాంట్ని యూస్ చేసి చూపిస్తాను. సో ఈ ఫాంట్ని అయితే నేను యూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఫాంట్ మీద ట్యాప్ చేస్తే మన ఫాంట్ అనేది ఇక్కడ షో అవుతుంది. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మన టైటిల్ అయితే జనరేట్ అయింది. పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మన టైటిల్ డౌన్లోడ్ అవుతుంది. పిక్సెల్ ల్యాబ్లోకి వచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా టైటిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కలర్స్లో కూడా ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటాయి, కలర్ అండ్ గ్రేడియంట్. గ్రేడియంట్లో మీరు 2 కలర్స్ సెట్ చేసుకోవచ్చు. ఒకే టెక్స్ట్ పైన మీరు 2 కలర్లు వచ్చేలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి మీకు ఎలాంటి కలర్ నచ్చితే మీ థంబ్నెయిల్ ప్రకారంగా మీరు యూస్ చేసుకోండి. నేనైతే సిల్వర్ కలర్ని యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేయండి. మీ థంబ్నెయిల్ టైటిల్కి సెట్ అయ్యేటట్లు కలర్ మీరు సెట్ చేసుకోండి. నేను ఇక్కడ బ్లాక్ సెట్ చేశాను. తర్వాత షాడో మీద క్లిక్ చేసి షాడో కూడా ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ ఆఫ్సెట్ ఎక్స్, ఆఫ్సెట్ వై, బ్లర్ రేడియస్ ఇవన్నీ మీరు మీ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకు టైటిల్ అయితే రెడీ అయింది. పైన సేవ్ ఐకాన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి మీరు క్వాలిటీ అల్ట్రా పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో మనకు మన థంబ్నెయిల్ అనేది డౌన్లోడ్ అయ్యింది. సో ఇంకో థంబ్నెయిల్ ఏదైతే మనం టెక్ కోసం
జనరేట్ చేసామో ఆ thumbnailని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. దీన్ని కూడా మనం సైజ్ అడ్జస్ట్ చేసుకుందాం. మన రేషియోకి సెట్ అయ్యేటట్లు అడ్జస్ట్ చేద్దాం. సో దీనికి కూడా టైటిల్ అవసరం. టైటిల్ కోసం మనం తర్వాత మళ్ళీ ఇదే వెబ్సైట్లోకి వచ్చి తెలుగులో మనకు కావాల్సిన టైటిల్ని ఇక్కడ రాసుకుందాం. సో ఇక్కడ నేను ఒక టైటిల్ అయితే రాశాను. రాసిన తర్వాత ఇక్కడ నుండి నేను ఈ టైటిల్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటాను. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండింటిలో నేను టైటిల్ రాసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ నుండి ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంకో వెబ్సైట్ ఉంది. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడున్న టైటిల్ బార్లో టైటిల్ అనేది మనం రాసుకుందాం. రాసిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ షో అవుతుంది. ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత క్రోమ్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏదైతే మనం టైటిల్ ఇమేజ్ డౌన్లోడ్ చేసామో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇదైతే సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న టైటిల్ని మనం అప్లోడ్ చేసుకుందాం. ఫస్ట్ తెలుగులో మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో తెలుగులో ఉన్న టైటిల్ని అప్లోడ్ చేసుకుందాం. అప్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం బాగా అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకొని కలర్ కూడా మనం సెట్ చేసుకుందాం. సో ఇందులో నాకు నచ్చిన కలర్ నేను ఇక్కడ సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. టెక్స్ట్కి 2 కలర్స్ వచ్చేటట్లు చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గ్రేడియంట్లోకి వెళ్ళి ఇందులో మీరు ఇక్కడ 2 యారోస్ ఉంటాయి. 2 యారోస్లో డిఫరెంట్ కలర్స్ సెట్ చేసుకోండి. తర్వాత ఇలా మనకు 2 కలర్స్ వస్తాయి. తర్వాత స్ట్రోక్ మీద క్లిక్ చేసి స్ట్రోక్లో కూడా కలర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుండి మనం షాడో కూడా ఎనబుల్ చేసుకుందాం. సో దీన్ని కూడా మనం ఆఫ్సెట్ ఎక్స్, ఆఫ్సెట్ వై, బ్లర్ రేడియస్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి మనం ఇంకో టైటిల్ని యాడ్ చేసుకుందాం. ఏదైతే మనం ఇంగ్లీష్లో జనరేట్ చేసామో ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఈ ఇమేజ్ని కూడా అప్లోడ్ చేసుకుందాం. అప్లోడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. మనకు ఇమేజ్కి సరిపడేటట్లు అడ్జస్ట్ చేసుకుందాం. తర్వాత కలర్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఈ టైటిల్కి కలర్ కూడా చేంజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది పైన. దీని మీద క్లిక్ చేసి ఇమేజ్ మనకు కదలకోకుండా లేయర్లో మనం లాక్ చేసుకుందాం ఇమేజ్ని. తర్వాత కలర్ని ఇక్కడ సెట్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. వైట్ కలర్ని సెలెక్ట్ చేశాను. సేమ్ ఎలా అయితే అంతకుముందు చేసామో అలానే ఇక్కడ కూడా మనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే నేను జస్ట్ బిగినర్స్ కోసం thumbnail ఎలా చేయాలో చేశాను. ఇందులో మనం పిక్సెల్ ల్యాబ్లో ఇంకా ప్రొఫెషనలీ ఇంకా బాగా thumbnails జనరేట్ చేయొచ్చు. కానీ మనం సింపుల్గా ఎలా చేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. మన వీడియోస్కి మంచి వ్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు పిక్సెల్ ల్యాబ్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ మనం యూస్ చేయడం నేర్చుకుంటే ఈజీగా మనం ప్రొఫెషనలీ అట్రాక్టివ్ thumbnailsని క్రియేట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం పిక్సెల్ ల్యాబ్లో 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ప్రొఫెషనలీ thumbnail క్రియేట్ చేయడం నేర్చుకోగలుగుతాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.